హాయ్ గైస్, దిస్ ఈస్ బిఎస్డి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్డి బీపీ తెలుగు టెక్. సో గైస్, చాలామంది C23 ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ అండ్ ఫోర్త్ సెమిస్టర్ రిజల్ట్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. సో దానికి సంబంధించి మనకైతే అప్డేట్ అయితే వచ్చింది. సో అప్డేట్ ఏంటి ఏమనేసి మీరు ఈ వీడియోలో అయితే తెలుసుకోవచ్చు. లైక్ డైరెక్ట్గా మనకు సెక్రటరీ సార్ దగ్గర నుంచి అయితే అప్డేట్ రావడం జరిగింది. దీంతోపాటు ఈసెట్ కౌన్సిలింగ్కి సంబంధించిన అప్డేట్ అండ్ అదేవిధంగా సో ఈ యొక్క C20 రీవెరిఫికేషన్ రిజల్ట్స్కి సంబంధించిన అప్డేట్ అనేది కూడా మనకైతే తెలిసిందనమాట. సో సెక్రటరీ సార్తో ఎస్టర్డే ఈవినింగ్ 5:01కి నేను మెసేజ్ చేశాను. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్, కైండ్లీ ఎనీ అప్డేట్ ఆన్ C23 రిజల్ట్స్ అండ్ C20 రీవెరిఫికేషన్ రిజల్ట్స్ అని అనేసి. సో దానికి C23 ఫస్ట్ ఇయర్ అండ్ ఫోర్త్ సెమిస్టర్కి సంబంధించిన రిజల్ట్స్ అనేటివి ఇట్ విల్ టేక్ టైం అనేసి అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇంకొకటి ఇక్కడ మీరు తొందరపడాల్సిన అవసరం లేదు C23 వాళ్ళు, ఎందుకంటే మీకు ఎటువంటి కంగారు అనేది లేదు ఇప్పుడు ప్రెజెంట్. అండ్ అంటే ఇప్పుడు C20 వాళ్ళు రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు అంటే సో వాళ్ళకి పర్పస్ ఉంది. అంటే నెక్స్ట్ వెళ్ళేదానికి లైక్ ఈసెట్కి వెళ్ళేదానికి వాళ్ళకి రిజల్ట్స్ డెఫినెట్లీ కావాలి. ఆ రిజల్ట్స్ లేనిది వాళ్ళు అక్కడ లైక్ నెక్స్ట్ స్టెప్ అనేది వేసేదానికి అవకాశం లేదు. అండ్ ఇక్కడ C23 ఫస్ట్ ఇయర్ అండ్ ఫోర్త్ సెమిస్టర్ వాళ్ళకి ఎటువంటి ఇది లేదు కాబట్టి ముందు సో కొంచెం డిలే అనేది వీళ్ళు కూడా చేస్తున్నారు. ఎందుకంటే క్లాసెస్ రన్ అవుతూ ఉన్నాయి. సో మెయిన్ టైం క్లాసెస్తో పాటు ఒకేసారి వీళ్ళు ఇది కూడా చేయాలి కాబట్టి కొంచెం డిలే చేయొచ్చు. ఓకేనా? సో దాన్ని మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోండి. సో డిలే అవుతుంది అంటే ఏదో ఒక పర్పస్, అంటే మీకు ఒక పక్క ఫిఫ్త్ సెమిస్టర్ క్లాసెస్ అండ్ సెకండ్ ఇయర్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. అండ్ దాంతోపాటు రిజల్ట్స్ కరెక్షన్స్ అనేవి కూడా చేయాలి అండ్ వాల్యుయేషన్ అనేది చేయాలి. ఇలా చాలా థింగ్స్ ఉంటాయి కాబట్టి కొంచెం డిలే అవుతుంది అనేసి క్లియర్గా అర్థమైతే అవుతుంది. సో యాక్చువల్గా అయితే మనకు రిజల్ట్స్ టైమింగ్ ఏదైతే ఉంటుందో ఆ టైంకి సో సెక్రటరీ సార్ కూడా డైరెక్ట్గా చెప్పేస్తారు ఈ టైంకి వస్తుంది ఈ టైంకి వస్తుందని. బట్ ఇంకా టైం పడుతుంది అంటే కొంచెం ఆలోచించాల్సిన విషయమే. ఓకేనా? సో అండ్ C20 రీవెరిఫికేషన్ రిజల్ట్స్కి సంబంధించి అడిగాను. సో ఇది 2 డేస్లో వచ్చేస్తుంది అనేసి చెప్పడం జరిగింది. అంటే ఎస్టర్డే ఇది, అంటే ఈరోజు లేదా రేపు ఆర్ ఎల్లుండి లోపల మనకు సో C20 రీవెరిఫికేషన్ రిజల్ట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా? సో C20 రీవెరిఫికేషన్ రిజల్ట్స్ వస్తేనే ఈసెట్ కౌన్సిలింగ్ డేట్స్ అనేటివి అనౌన్స్ చేస్తారు. ఈసెట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. సో ఈ యొక్క రిజల్ట్స్ ఇంకా 2 డేస్ వస్తున్నాయి అంటే మ్యాక్సిమం మనకు నెక్స్ట్ వీక్లోనే ఈసెట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఓకేనా? సో వన్స్ నోటిఫికేషన్ వస్తేనే మీ అందరితో కూడా షేర్ చేసుకుంటాను. సో ఈలోపు లైక్ C20 వాళ్ళు ఎవరైనా ఉంటే సో మనము టాప్ 50 నుంచి సో టాప్ 5000 వరకు ర్యాంక్స్ ప్రకారంగా కాలేజెస్ లిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ ఉంటుంది, వెంటనే వెళ్ళి చెక్అవుట్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది లేటెస్ట్ అప్డేట్. ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.